హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేశారా? సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని ఫుల్గా చూడడం వల్ల మీకు ఏ డౌట్స్ రాకుండా ఉంటే, చాలా మంది అసలు ఇది ఆన్లైనా ఆఫ్లైనా అని అడుగుతున్నారు. వీడియోని ఫుల్గా చూడడం వల్ల అసలు ఏం పోస్ట్ చేస్తున్నానని తెలిసింది. వేకెన్సీస్ అయితే వచ్చేసి ఫ్రెషర్స్కి అనమాట, మెడికల్ కోడింగ్ అనమాట వేకెన్సీస్. క్యాండిడేట్ షుడ్ బి గుడ్ ఎట్ కమ్యూనికేషన్, రీడ్ అండ్ రైట్. సో రైటింగ్ స్కిల్స్ అండ్ రీడింగ్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట కమ్యూనికేషన్లో. అండ్ అలానే ఇదైతే వచ్చేసి ట్రైనడ్ మెడికల్ కోడర్స్ అనమాట, హూ కంప్లీటెడ్ ద ట్రైనింగ్ అండ్ నాన్ సర్టిఫైడ్. సో మనం కోచింగ్కి వెళ్తాం కదా, సో సర్టిఫికేషన్ చేయకముందు నార్మల్గా బేసిక్ ట్రైనింగ్ అనేది తీసుకుంటాం కదా. సో ఆ యొక్క బేసిక్ ట్రైనింగ్ ఉన్నా కూడా చాలన్నమాట. ఆ యొక్క ట్రైనింగ్కి ఒక చిన్న సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సిపిసి కాకుండా ముందు ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుందన్నమాట బేసిక్ ట్రైనింగ్ది. సో అది చేస్తే చాలండి. అది చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఎవరికైనా సిపిసి ఉన్న వాళ్ళు కూడా ట్రై అయితే చేయొచ్చు అనమాట. బేసిక్ అండర్స్టాండింగ్ ఆన్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అనమాట. సో తెలిసిందే కదా, ఐసిడి ఇవి కోడ్స్ మనం యూజ్ చేసి ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్ కన్వర్ట్ చేస్తాం కదా. సో ఈ యొక్క బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు అనాటమీ అండ్ ఫిజియాలజీలో. అండ్ అలానే సిస్టమ్స్ అవి కూడా నేర్చుకోండి. అండ్ మెడికల్ టెర్మినాలజీస్ తెలిసిందే కదా. అండర్స్టాండ్స్ ద మెడికల్ కోడింగ్ టెర్మినాలజీ షుడ్ బి ఓపెన్ టు వర్క్ ఈవినింగ్ ఆర్ రొటేషనల్ షిఫ్ట్స్. సో ఇది నైట్ షిఫ్ట్స్ ఉండొచ్చు, మార్నింగ్ షిఫ్ట్స్ ఉండొచ్చు, రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉండొచ్చు. సో అన్నిటికీ అయితే మనం ఓకే అయితే ఉండాలి. లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ అనమాట. లొకేషన్ అయితే వచ్చేసి క్వాలిఫికేషన్ passed out year from 2021 to be considered, excluding BE, BTech, MTech. సో అందరికి కాదండి, ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 2021 నుండే కన్సిడర్ అయితే చేస్తారనమాట. సిటీసీ అయితే వచ్చేసి 3LP అయితే చెప్తున్నారు. బోత్ వే క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి వాళ్ళు. ఇక్కడ చూసుకోండి, ఎక్స్క్లూడింగ్ అని ఇచ్చారు. సో ఎవరికైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్క్లూడ్ అనమాట, అంటే అది లేదు అనమాట. అంటే వాళ్ళు BA, BTech వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు. జాబ్ రోల్ అయితే వచ్చేసి రీడింగ్ అండ్ రివింగ్ ద డాక్యుమెంట్స్ ఆఫ్ పేషెంట్ కేస్. మెడికల్ కోడింగ్ అంటే ఆల్మోస్ట్ మన ఛానల్లో ప్రతి వీడియోలో జాబ్ పోస్ట్ చేసేటప్పుడు మెడికల్ కోడింగ్ ఏంటి, వర్క్ ఏం చేయాలనేది నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. రీడింగ్ అండ్ రివింగ్ మనకి ఒక డాక్యుమెంట్ వస్తుంది, పేషెంట్ డాక్యుమెంట్ అనేది. ఆ యొక్క డాక్యుమెంట్ని మొత్తం పూర్తిగా చదివి ఆ కేస్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కాలింగ్ టు కాల్ చేయాలి, కొన్ని చార్ట్స్ ఉంటాయి. కాలింగ్ టు ఇన్సూరెన్స్ కంపెనీ ఆన్ కేస్ స్టడీ ఇఫ్ రిక్వైర్డ్, ఇనిషియేటింగ్ ద అథరైజేషన్. ఫ్రంట్ అండ్ జాబ్ రోల్ అయితే వచ్చేసి ఇనిషియేటింగ్ ద అథరైజేషన్, రివ్యూయింగ్ ద పేషెంట్ కేస్ స్టడీ, కాలింగ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇఫ్ రిక్వైర్డ్. చెప్పే కదా, కాలింగ్ చాలా తక్కువ ఉంటుంది, ఇఫ్ రిక్వైర్డ్ అంతే. మాకు కాల్స్ రావి ఇవ్వనొద్దు, ఓన్లీ చార్ట్సే తీసుకుంటాం. ఇంకా దానికి కొన్ని వాటిలో అయితే వేరే డిపార్ట్మెంట్ ఉంటుంది, కొన్ని చోట్ల అయితే ఎప్పుడో అప్పుడు ఇంకా వాళ్ళే చూసుకుంటారు టీఎల్సీ వీళ్ళు. సో మీరేం వరీ అవసరం లేదు. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వచ్చేసి ఉంటాయని చెప్పాను కదా. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వచ్చేసి షిఫ్ట్ టైమింగ్స్ మెన్షన్ చేశారు. 6 PM to 3 AM, 9 PM to 6 AM అట్లా ఉంటాయి అనమాట. ట్రైనింగ్ అయితే వచ్చేసి నార్మల్ అనమాట, 8:30 to 5:30 ఉంటుంది. ఓన్లీ 15 days ట్రైనింగ్. శాలరీ కూడా బాగుందండి, 3LP ఇచ్చారు, 22 పాయింట్ సమ్ చేంజ్ వస్తుంది. సో నోట్ అయితే వచ్చేసి ఇక్కడ ఎవరి కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు చెప్తారనమాట, ఎక్కడికి వాకిన్ అవ్వాలి లేదా ఆన్లైనా ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా. సో ఎక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మరి ఇలాంటి మెడికల్ కోడింగ్ జాబ్స్ కోసం, ఫార్మా జాబ్స్ తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి, ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.